తాజా 30 బిగ్ బాస్ హౌస్ అంటే ఒక జైలు. టీవీ ఉండదు, పేపర్ ఉండదు, సెల్ ఫోన్ ప్రశ్నే ఉత్పన్నం కాదు. కేవలం ఇంట్లో ఉండే సభ్యులతోనే గడపాలి. ఒక రకంగా ఇది జైలు శిక్ష పడిన ఖైదీ జీవితం లాంటిది. ఈ జీవితాన్ని భరించలేక సంపూర్ణేష్ బాబు, మధుప్రియ లాంటి వారు పారిపోయి వచ్చేస్తున్నారు. అయినప్పటికీ అవకాశం వస్తే చాలా మందికి బిగ్ బాస్ షోలో కనపడాలనే ఉత్సాహం ఉంటుంది. అయితే నిర్వాహకులు అందరికీ అవకాశం ఇవ్వరు అన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ లాంటి భవనం ఒకటి హైదరాబాద్ సమీపంలో ఉంది. సంగారెడ్డి అనే పట్టణంలో ఒక జైలు ఉంది. దీన్ని 1796లో అప్పటి నిజాం నవాబు కట్టించాడు. సుదీర్ఘ కాలం పాటు ఈ భవనం జైలుగా సేవలు అందించింది. 2012లో సంగారెడ్డికి పక్కన కంది మండలంలో కొత్త జిల్లా జైలును నిర్మించారు. దీంతో సంగారెడ్డి టౌన్లో ఉన్న జైలు నుంచి ఖైదీలను కంది జైలుకు తరలించారు. తర్వాత ఈ భవనానికి హెరిటేజ్ హోదా కల్పించారు. ప్రస్తుతం ఈ బిల్డింగ్ ఖాళీగా ఉంది. తెలంగాణ జైళ్ల శాఖ డీజే వికే సింగ్ వినూత్నంగా ఆలోచించారు. జైలు జీవితం ప్రత్యక్షంగా ఎలా ఉంటుందో తెలుసుకునే వారి కోసం ఫీల్ ద జైల్ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. జైల్లో ఖైదీలు ఎలా ఉంటారు, అక్కడి వారిని ఎలా ట్రీట్ చేస్తారో అని తెలుసుకోవాలని భావించేవారు ఈ జైల్లో ఒక రోజు గడపచ్చు. ఇందుకోసం కేవలం 500 రూపాయలు చెల్లించాలి. జైల్లోకి ఒక న్యూస్ పేపర్ తప్ప మరేదీ అనుమతించరు. సెల్ ఫోన్ సహా అన్ని లాకర్లో పెట్టాలి. జైల్లో గడుపుతున్నందుకు కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు, రాతపూర్వకంగా కూడా ఒకరోజు జైల్లో గడిపేందుకు ఇష్టమని చెప్పాలి. జీవితంలో ఎక్స్పెరిమెంట్ కోరుకునేవారు ఈ జైల్లో ఒక రోజు గడపచ్చు.